హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? ఏఎన్ఆర్ ఆర్ఆర్బి యాప్టిట్యూడ్ షార్ట్ కట్స్ లో షార్ట్ కట్ నెంబర్ 17 అనేది ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో నేను మీకు ఒక 4 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తాను. ఎంతమంది కరెక్ట్ చేయగలుగుతారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి అంటే 1/1 into 2 ప్లస్ 1/2 into 3 ప్లస్ 1/3 into 4 ప్లస్ 1/4 into 5 ప్లస్ 1/5 into 6 అండ్ సో ఆన్ 1/9 into 10 యొక్క విలువను కనుగొనండి. ఇది సింప్లిఫికేషన్స్ లో వస్తుంది క్వశ్చన్. ఈ మధ్య చాలా అడుగుతున్నాడు ఇటువంటి క్వశ్చన్స్. ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా 2024 లో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినాయి. సో చాలా మంది మామూలుగా నార్మల్ మెథడ్ లో ఎలా చేస్తారు, నార్మల్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో మామూలుగా నార్మల్ మెథడ్ ఏం చేస్తారంటే అందరూ 1/1 into 2 ఎంత 2 ప్లస్ 1/2 into 3 ఎంత 6 ప్లస్ 1/3 into 4 12 అండ్ సో ఆన్ 1/90. ఈ విధంగా వేసి వీటన్నిటి ఎల్సిఎం కనుక్కొని పైన అన్ని లవాలు కనుక్కొని మొత్తం క్యాన్సిల్ చేసి చివరికి ఆన్సర్ తీసుకొస్తారు. దీనికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. సో ఈ క్వశ్చన్ ఏమో వదిలే బుద్ధి కాదు, చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. అయ్యో నేను చిన్న సింప్లిఫికేషన్ కూడా చేయలేనా అని. సో ఎగ్జామినేషన్ హాల్లో మన ఇటువంటి క్వశ్చన్స్ మన ఈగోని హర్ట్ చేస్తాయి. సో ఇక్కడే మనల్ని 2-3 నిమిషాలు టైం పాస్ చేయనిస్తాయి. సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ని మనం స్మార్ట్ వేలో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు షార్ట్ కట్ లో ఏ విధంగా చేయాలి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు. సో మామూలుగా ఎవరైనా నార్మల్ మెథడ్ చేస్తారు, బట్ టైం ఎక్కువ పడుతుంది. సో షార్ట్ కట్ మెథడ్ ఇటువంటి క్వశ్చన్ ఉన్నప్పుడు అసలు ఎప్పుడు షార్ట్ కట్ వాడాలి అంటే, సేమ్ ఇటువంటి క్వశ్చన్ పైన 1 ఉండాలి, ప్రతి దానికి 1 ఉండాలి లవంలో, అండ్ మధ్యలో ప్లస్ సింబల్ ఉండాలి. ఒకవేళ మళ్ళీ ఇంటూ ఉంటే మళ్ళీ సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి మధ్యలో ఇంటూ ఇస్తాడు, అప్పుడు మళ్ళీ నేను చెప్పే షార్ట్ కట్ వాడొద్దు. సో పైన ఖచ్చితంగా 1 ఉండాలి, అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 1 తో స్టార్ట్ అవ్వాలి. 1 into 2, మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఎండ్ అయింది 2 తో ఎండ్ అయింది. సో నెక్స్ట్ పదంలో కూడా 2 తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ దేంతో ఎండ్ అయితే ఇక్కడ అదే దాంతో స్టార్ట్ అవ్వాలి. సో 2 to 3 అండ్ 3 to 4, 4 to 5, 5 to 6 అండ్ సో ఆన్ 9 to 100. ఆ విధంగా ఎంత అన్నా ఇవ్వండి, 9 to 10 ఇవ్వండి, లేకపోతే 1/999 into 1000 అయినా ఇవ్వండి. మనం సింపుల్ షార్ట్ కట్ లో చేయొచ్చు. ఈ విధంగా కంటిన్యూ అయితే 1 2 3 4 5 6 ఈ విధంగా కంటిన్యూ అయితే మాత్రం, సహజ సంఖ్యలు ఇస్తే మాత్రం వీటి యొక్క విలువను కనుగొనడం ఎంత సింపుల్ అంటే, చివరి పదం ఏదైతే ఉందో దాంట్లో మొదటి సంఖ్య లేకపోతే మొదటి అంకె పైన లవంలో వేసుకోండి, బై చివరి అంకె ఏదైతే ఉందో లేదా చివరి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని హారంలో వేసుకోండి. అదే ఆన్సర్ అవుతుంది. 9/10 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎంత సింపుల్ గా ఉందో చూడండి ఈ మెథడ్. సో కొంతమందికి తెలిసే ఉంటుంది. మీకు నిజంగా తెలుసో లేదో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దయచేసి. అంటే ఈ షార్ట్ కట్స్ కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఒక్కరికి తెలియకపోయినా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇది చెప్తూ ఉన్నాను. నాకు తెలిసి అయితే 90% మెంబర్స్ కి ఈ క్వశ్చన్ కి ఈ షార్ట్ కట్ అనేది తెలిసి ఉండదు అనుకుంటున్నాను. సో ఎంతమందికి తెలుసో ఎంతమంది తెలియదో ఫ్రాంక్ గా మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఒకవేళ క్వశ్చన్ ఇక్కడికే ఎండ్ అయిపోయింది అనుకుందాం, సపోజ్ ఇదంతా లేదు. సో ఇక్కడికే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 5/6. ఎందుకు? ఫస్ట్ అంకే పైన వేసుకున్నాను, సెకండ్ అంకే కింద వేసుకున్నాను, 5/6 అయిపోయింది. ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ అండ్ సో ఆన్ 1/999 into 1000 ఉంది. సో దీని యొక్క వాల్యూని కనుగొనమని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 999/1000 ఆన్సర్. సో ఈ విధంగా మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు. సో కావాల్సిన దీనికి ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, ఎలిమెంట్స్ ఏంటి? ఆ ఎలిమెంట్స్ ఏంటి? 1 తో స్టార్ట్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి, ఇంకా తర్వాత నుంచి 2 3 4 5 6 అండ్ సో ఆన్ కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అయిందో అదే పదంతో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇటువంటి క్వశ్చన్ కి మీరు ఏదైనా ఇవ్వండి, చేసేద్దాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇదే పద్ధతి ఫాలో అయింది చూడండి. 1 తో స్టార్ట్ అయింది, 2 3 4 అండ్ సో ఆన్ ఈ విధంగా మనకు కంటిన్యూ అయింది. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి ఇప్పుడు? 5/6. సో 5/6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. ఒకవేళ 1 తో స్టార్ట్ కాకపోతే వేరే మోడల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అది కూడా చెప్తా ఇప్పుడు. ఒకవేళ ఇలాంటి సిరీస్ 1 తో స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, దానికి షార్ట్ ట్రిక్ కూడా నేను చెప్తా. సో ఇక్కడ చూడండి సేమ్ ప్రాసెస్ లో స్టార్ట్ అయింది. 1 into 2 3 4 అండ్ సో ఆన్ 8. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? 7/8. మొదటి పదము బై రెండవ పదం 7/8 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి లో. సో ఓకే, చేసేసాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ 1 తో స్టార్ట్ అవ్వలేదు, మధ్యలో నుంచి స్టార్ట్ అయింది, కానీ సేమ్ ప్రొసీజర్. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి.
సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు, అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీరు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. 6, 7, 8, 9, 10 అదే విధంగా కంటిన్యూ అయింది, బట్ 1 తో స్టార్ట్ అవ్వలేదు. సో అటువంటి క్వశ్చన్స్ కి ఏం చేయాలి అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొదటి పదం ఇదనుకోండి, చివరి పదం ఇదనుకోండి. సో మొదటి పదంలో నుంచి చివరి పదం తీసేయండి, ఎంత వస్తుంది? 4. మైనస్ ప్లస్ చూడకండి, పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేయండి. మొదటి పదం ఎంత? 6. రెండో పదం చివరి పదం ఎంత? 10. సో క్లియర్ చేస్తాను. మొదటి పదం 6, చివరి పదం 10. సో ఈ రెండింటి మధ్య భేదం ఎంత? 4. దాన్ని లవంలో వేసుకోండి, డివైడెడ్ బై ఈ రెండింటిని గుణించండి, మొదటి పదాన్ని చివరి పదాన్ని. 6 × 10 ఎంత? 60. 4/60 ఆన్సర్. సో సింప్లిఫై చేయండి. 4 1 4, 2 మిగులుతుంది. 4 5 20. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 1/15. సో 1/15 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. సో ఇటువంటి మోడల్ ఏ క్వశ్చన్ అని ఇవ్వండి చేసేయచ్చు. మీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, ఇది హోంవర్క్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో దీని యొక్క ఆన్సర్ తెలియజేయండి.